గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. 5th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ నేను మీనింగ్స్ నేను రాయమని చెప్పానన్న సిడబ్ల్యూ నోట్స్లో. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను చూడండి. అలాగే ఒకసారి మళ్ళీ మీనింగ్స్ చెప్తున్నాను చూడండి. ప్రదూషణ్ మీన్స్ పొల్యూషన్, ఓకే, కాలుష్యం అనమాట. పైన అంటే టు స్ప్రెడ్ అంటే వ్యాప్తి చెందడం. ఔద్యోగిక్ అంటే ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేదనమాట. తేజీ అంటే స్పీడ్ అంటే వేగంగాను. కార్ఖానే మీన్స్ ఫ్యాక్టరీస్ అనమాట. అలాగే దాయిత్వం అంటే రెస్పాన్సిబిలిటీ. మనకి ఈ మొక్కల్ని అవి పెంచే అంటే పొల్యూట్ని మనం నిర్మూలించడానికి మన బాధ్యత మనం ఊహించాలని చెప్పాం కదా. సో ఇక్కడ దాయిత్వం మీన్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ప్రదూషణ్ కితనే ప్రకార్కే హే. ప్రదూషణ్ అంటే పొల్యూషన్ మనకి ఎన్ని రకాలుగా ఉన్నవి అయితే ఇది అనమాట. ఓకే, आधुनिक युग में मुख्य रूप से 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. సో ఇది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నాన్న. ఫస్ట్ లైన్లో ఉంది కదా, ఆధునిక యుగమే అంటే ఈ కాలంలో, అంటే ఆధునిక అంటే ఏంటి, మనం ఉన్న కాలంలో అనమాట, అంటే కొత్త యుగంలో. ముఖ్య రూప్సే అంటే ముఖ్యంగా చెప్పడానికి 4 ప్రకారకే ప్రదూషణ్ ఫైల్ రహే అంటే 4 రకాలుగా పొల్యూషను జరుగుతుంది, అంటే పొల్యూషను ఏర్పడుతుంది అని చెప్పడం అనమాట. సో ఇది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నాన్న. అలాగే సెకండ్ క్వశ్చన్కి వే క్యా హై అంటే అవి ఏమిటి అని అడిగారు. అవి ఏంటి అంటే భూమి ప్రదూషణ్, జల ప్రదూషణ్, వాయు ప్రదూషణ్, ధ్వని ప్రదూషణ్. సో ఇది అనమాట, అంటే భూమి ద్వారా ఏర్పడే పొల్యూషను, జల్ అంటే వాటర్ వల్ల ఏర్పడే ప్రదూషణు, అలాగే వాయు ప్రదూషణ అంటే వాయు వల్ల ఏర్పడే పొల్యూషను, ధ్వని ప్రదూషణ అలాగే సౌండ్ వల్ల ఏర్పడే పొల్యూషన్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్, ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నాన్న, ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సరు. ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ లైన్ ఆన్సరు, సెకండ్ క్వశ్చన్కి సెకండ్ లైన్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రీడ్ అండ్ రైట్ 1 time CW and HW. ఓకే, థ్యాంక్ యూ.